పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్లో మంచిర్యాల నియోజకవర్గ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కాకముందే కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసి గెలుపొందారని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామని రైతులు, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఎవరికి 2 సంవత్సరాలు తెలంగాణలో పండించిన పంట భారతదేశానికి దిక్సూచి ఆహార ధాన్యంలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు? తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నారు. అది వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. వాళ్ళకి ఏం తెలియలేదు. ఎక్కడ నీళ్ళున్నాయి, ఎక్కడ నీళ్ళు, ఎన్ని లక్షల పంట పండింది, ఎన్ని లక్షల మెట్రిక్ పంట పండింది, అవగాహన ఉందా వారికి చెప్పండి. అవగాహన లేదు. నేను మొదటిసారి గెలిచిన సందర్భంలో 99లో కేవలం అన్నారు 3 కొనుగోలు కేంద్రాలు. ఒకరోజు జనాలు ఉండే, ఇప్పుడు లేదు. జనాలు ఒక కొనుగోలు కేంద్రం మనమంతా చూస్తా ఉన్నాం. మరి మనసులో వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద పదవి తీసుకొని మొన్ననే జరిగిన పోరాడినటువంటి సందర్భం ఏది కాంగ్రెస్ టీడీపీ చాలా ప్రజాపాలు పడతారు. రాజకీయ రంగంలో వచ్చాను. నేను కూడా నా జీవితంలో అసలు మాట్లాడతాను. ఐక్యత విధంగా సంఘీభావం తెలియజేస్తూ ఫలితం ఏమైనప్పటికీ మొన్న శాసనసభ ఎన్నికలలో మీరు పార్టీ కోసం అందరిలో కలిసికట్టుగా వస్తాము. మీకు అందరిగా ఉంటాము. జరిగినాయో ఇవన్నీ గ్రహించుకొని మళ్ళీ జరగకోకుండా మీరు అందరూ కూడా పరిశీలించి కొంచెం కార్యకర్తలు పట్టించుకోకుండా కూడా చేసి మరి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, పోలిట్ బ్యూరో వరకు ఈరోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంటుంది, ప్రభుత్వం లేనప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది ఒక ఉదాహరణ. ఇటువంటి ఇంకా చాలా ఉంటాయి. వాటన్నింటినీ మనం మానసికంగా సంసిద్ధం కావాలి. భయపడద్దు, ఆగం కావాలి, పరిశ్రమ కావాలి. ఈ గులాబీ పుట్టిందే పోరాటం చేయడం కోసం. 2001 తెలంగాణ ప్రజల ఆశతో పుట్టినటువంటి జెండా 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన జెండా. 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా పనిచేసి తెచ్చిన తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన జెండా. సరే, కారణాలు ఏమైనా కావచ్చు, రకరకాల పరిస్థితులు, పరిణామాల వల్ల మనం అధికారం కోల్పోయినాం. అయినప్పటికీ వాళ్ళ ప్రతిపక్ష బాధ్యత కూడా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మానసికంగా మన శ్రేణులందరూ కూడా సిద్ధం కావాలి. ఆ క్రమంలో ఇబ్బందులు వస్తాయి. మనకు గతంలో ఉద్యమాలు ఎట్లయితే ఇబ్బందులు ఎదుర్కొన్నామో డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి రాక్షస ప్రభుత్వం, రంగా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్న ఈ దత్తమ ప్రభుత్వం డెఫినెట్ గా మన మీద కేసులు పెడతారు, జైళ్ళలో పంపిస్తారు, ఇబ్బందులు పెడతారు. అయినా కూడా అన్నింటినీ మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీ మీదైతే, నా మీద అయితే, మనందరి మీద అయితే, నేనైతే గెలిపించినప్పుడు ప్రజలు గొప్పవాళ్ళు అయితే ఓడించినప్పుడు వాడు తప్పేసిందని అనడానికి కూడా లేదు. అదే ప్రజలు గెలిపిస్తారు, అదే ప్రజలు ఓడిస్తారు. కాబట్టి ప్రజలను చేరే విషయంలో మనం ఎక్కడో